హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. మెయిన్గా హైదరాబాద్లో చాలామంది అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు సర్వే పూర్తయిందా లేదా, ఇంకెన్ని రోజులు సర్వేకి టైం తీసుకుంటుంది, వార్డు సభలు ఎప్పటి నుండి ప్రారంభం, ఎవరికి ఫస్ట్ ఇల్లు ఇస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాము. మీరు చేయాల్సిందల్లా జస్ట్ వీడియోని లైక్ చేయడము. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేటర్లో శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే చూడండి. గ్రేటర్ అంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో మనకు హైదరాబాద్లో 10,66,953 అప్లికేషన్స్ అయితే వచ్చాయి ఇందిరమ్మ ఇళ్ళకి. ఈ అప్లికేషన్లకు డిసెంబర్ 18 నుంచి సర్వే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు 9,67,576 దరఖాస్తులను సర్వే చేశారు అధికారులు. ఇంకా 99,377 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇంకా దాదాపు 99,400 మంది దరఖాస్తులు చెక్ చేస్తే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరివి సర్వే అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మరో వారం రోజుల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. ఇంకో వారం రోజులు అయితే హైదరాబాద్లో సర్వే కంప్లీట్ అయిపోతుంది. అనంతరం వార్డు సభలను ఏర్పాటు చేసి అర్హులైన వారి వివరాలను తెలియజేస్తామన్నారు. సో వారం అన్నారు కనుక 10 రోజులు. ఈరోజు 7 తారీఖు కనుక 17 తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 15 మనకు తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కదా. ఆ నోటిఫికేషన్ సమయంలోనే హైదరాబాద్లో వార్డు సభలు పెట్టి అర్హుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అంటే 15వ తారీఖు నుంచి ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇళ్ల పేర్లు జాబితా చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డు సభల్లోనే రేషన్ కార్డులతో పాటు ఇండ్ల పట్టాలను అందించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. అర్హులైన వారు ఉంటే కూడా వార్డు సభలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. సో ఆ పెట్టిన వార్డు సభలోనే రేషన్ కార్డులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవచ్చు. ఇది అప్డేట్. అంటే ఇంకో 10 రోజులైతే హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. బట్ మీరు మాత్రం లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరి ఎవరికి ఇస్తారు ఫస్ట్ అంటే హైదరాబాద్లో చూడండి, మొత్తం 10,60,000 అప్లికేషన్స్ వచ్చినాయి కదా. హైదరాబాద్లో మొత్తం 24 నియోజకవర్గాలు ఉన్నాయి. 24 నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తా అన్నది. అంటే 24 × 35 చేస్తే మొత్తం దాదాపుగా 84,000 మందికి మాత్రమే హైదరాబాద్లో ఇల్లు ఇస్తారు. అప్లై చేసుకున్నది ఎంతమంది? 10 లక్షల పైన, 10,66,000. అంటే ఆ మీదున్న నెంబర్లకు కూడా ఇల్లు వచ్చే అవకాశం లేదు. సో ఓన్లీ 84,000 మందిని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే సొంత జాగా ఉన్న వారికే ముందు ప్రాధాన్యత ఇచ్చి ఇండ్లను అందచేయనున్నారు. ఎవరికైతే సొంత ప్లేస్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అని గవర్నమెంట్ చెప్తుంది. ఇందులో భాగంగా మీకు సొంత జాగా ఉంటే ఆ సొంత జాగా యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా అందులో అప్లోడ్ చేస్తున్నారు. ఆ స్థలం ఇంట్లో ఎవరిపైన ఉన్నా వారిని అర్హులుగానే గుర్తిస్తున్నారు. వారం తర్వాత నిర్వహించనున్న వార్డు సభల్లో ఇందులో నుంచి అర్హులను ప్రకటించనున్నారు. సో సొంత జాగా వరకు ఉంటే వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సభలలో లబ్ధిదారుల లిస్టుపై అభ్యంతరాలు వ్యక్తమైతే స్వీకరించి మళ్ళీ సర్వే చేసి వాటి ఆధారంగా తుది జాబితా రూపొందించనున్నారు. సో మీకు జాబితా ప్రకటిస్తారు కదా, అంటే వీళ్ళకి వచ్చిందని పేర్లు చెప్తామంటున్నారు. ఆ పేర్లపై ఎవరైనా మళ్ళా వీళ్ళకి ఆల్రెడీ ఇల్లుంది, వీళ్ళకి అది ఉంది, పొలాలు ఉన్నాయి, వీళ్ళకి ఆస్తులు ఉన్నాయని ఎవరైనా మీ పేరు మీద కంప్లైంట్ చేస్తే మళ్ళీ రీచెక్ చేసి ఫైనల్ జాబితా రూపొందిస్తామని అయితే చెప్తున్నారు. సో దరఖాస్తు చేసుకొని వారు ఉన్న వార్డు సభలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇది హైదరాబాద్ యొక్క అప్డేట్. ఇంకో 10 రోజుల సమయం అయితే దాదాపు తీసుకుంటుంది. 10 రోజుల తర్వాత వార్డు సభలు జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ జాగున్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే గ్రేటర్లో ఆల్రెడీ 1,00,000 మంది అప్లికేషన్స్ అయితే తీసేసిరు. ఎందుకు? సొంతిల్లు ఖరీదైన ప్లాట్లు ఉన్నోళ్ళ అప్లికేషన్లు పక్కకెట్టేసిరు. మీరు అప్లై చేసుకున్న అడ్రస్లో లేకున్న వాళ్ళని కూడా, అంటే లాస్ట్ ఇయర్ అప్లై చేసుకుని ఇప్పుడు ఇల్లు చేంజ్ అయిపోయారు కదా చాలామంది, వారే కూడా పక్కన పెట్టేసిరు. మీరు ఫోన్లు చేస్తే స్పందించకుండా కూడా వారి కూడా పక్కన పెట్టేసిరు. సో 99,377 అప్లికేషన్లు కంప్లీట్ చేస్తే
సర్వే పూర్తి అయిపోతుంది. వారం రోజులు అన్నారు కదా, మరో 10 రోజులలో హైదరాబాద్లో అయితే వార్డు సభలు స్టార్ట్ అవుతాయి. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.